ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామంలోని గోదావరి నదీ తీరంలో నిర్వహించిన ఏపీఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ కార్యక్రమంలో వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం ఎలా కావాలో తెలియజేశారు. రుద్రమకోటలో ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా గోదావరి నదికి వచ్చే వరదల సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన సహాయక చర్యలపై ఏలూరు జిల్లా పోలీసులు మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్ నిర్వహించాయి. వేలేరుపాడు తహసీల్దార్ శ్రీనివాసరావు, కుక్కునూరు ఇన్స్పెక్టర్ బాల సురేష్ బాబు మరియు వేలేరుపాడు ఎస్ఐ నవీన్ కుమార్, పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వీరే కాకుండా ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు ఈ డ్రిల్లో పాల్గొన్నాయి. వరద సమయంలో నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలనే అంశంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలను కాపాడుకుంటూనే బాధితులను ఎలా కాపాడాలి అనే అంశాలపై ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యక్ష ప్రదర్శన చేశారు. ఎటువంటి ఆపద వచ్చినా క్షణాల్లో స్పందించే విధంగా పోలీస్ మరియు ఎస్డీఆర్ఎఫ్ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కంగారు పడకుండా అధికారుల సూచనలు పాటించాలని కుక్కునూరు ఇన్స్పెక్టర్ మరియు వేలేరుపాడు ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ మరియు ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని వారు తెలిపారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా వరద విపత్తు నిర్వహణలో సిబ్బందికి ఒక స్పష్టమైన అవగాహన లభించింది. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనకి ఏదైతే ఈ ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా మనకి ఎక్కువగా ఏంటంటే జరిగేది మన ఈ గోదావరి వచ్చి వరద వచ్చినప్పుడు మనకు జరిగే ప్రమాదములు, ప్లస్ అదేవిధంగా మనకి గ్యాస్ ఫైరింగ్ జరిగినప్పుడు కూడా మనం ఏ విధంగా యాక్ట్ చేసి మనకి వేలేరుపాడు మండలం సంబంధించి చాలా విలేజెస్ గోదావరి ఉధృతికి లోపల చిక్కుపోయే అవకాశం ఉంది. కాబట్టి అందులో ఉన్న ప్రజల్ని, వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని ఏ విధంగా వాళ్ళంతా వాళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా ఒకరి ద్వారా ఈ విధంగా అతనికి చెస్ట్ క్రాస్ చేసి ఒక హ్యాండ్ తో చెస్ట్ క్రాస్ చేస్తాడు, రెండు హ్యాండ్ తో స్విమ్ చేసుకుంటూ అతను ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల గారికి వెళ్ళి ఆ యొక్క రెస్క్యూ ట్యూబ్ సహాయంతో ఈ యొక్క రెస్క్యూ బాధితులు ఎవరైతే ఉన్నారో అతను ఎదురుగా వెళ్తే కనుక ఆ యొక్క రెస్క్యూను ముంచేసే ప్రమాదం ఉంది కనుక వాళ్ళకు కూడా సిపిఆర్ అందించడం జరుగుతుంది. సిపిఆర్ ఏ విధంగా అందిస్తారో మా సిబ్బంది మీకు తెలియజేస్తారు. ఇదిగో ఆల్రెడీ ఈ ఫస్ట్ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ మనం ఇందాక చెప్పాను మీకు, ఎవరైతే పేషెంట్లు ఉంటారో వాటిని ఎమర్జెన్సీగా ముందు సిబ్బంది తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ప్రజలు, ఇంకా ఎవరైనా ప్రజలు ఉంటే కనుక వాటిని కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. దాదాపుగా ఆ యొక్క గ్రామం కాంటాక్ట్ ని హెట్టో అంటారండి. ఫుల్ కాంటాక్ట్ లో భాగంగా హెట్టో పట్టుకుని రెండు చెవులు పట్టుకుని తల నోరు పైకి ఉండే విధంగా, ఆకాశం వైపు ఉండే విధంగా పట్టుకుని తీసుకురావడం జరుగుతుంది. అది చూడండి సార్ అందరూ.